ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి. నదివలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజెత్తును. మీరు చంకను ఎత్తుకొనబడుదురు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు, ఆయనకి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు, ఆయన మన యొక్క సమాధానం లేని పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క ఐశ్వర్యం లేని వారుగా ఉన్నట్లయితే ఆయన ఐశ్వర్యం ఇచ్చేవారుగా ఉన్నాడు. అదేవిధంగా మన జీవితాల్లో ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో నిందల నుంచి, అవమానాల నుంచి మనం ఆయనకి దూరం చేసే ప్రతి కార్యాన్ని దేవుడు తీసివేసి ఆయన సమాధానపరిచి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆదరణను ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒకరి తల్లి ఏ విధంగా మనల్ని ఆదరిస్తుందో అట్టి రీతిగా దేవుడు ఆయన మనల్ని ఆదరించబోతున్నాడు. అయితే ఇటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయాలని మరి ఒకసారి మనం ఈ యొక్క వాక్యం చూసినట్లయితే, మీ యొద్దకు దానిని రాజెత్తును, మీరు చంకనెత్తుకొనబెడదరు. ఆయన మనల్ని చంకనెత్తుకొని ఆయన కాపాడుతూ ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క బాధ నుంచి, ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని నిలబెడుతూ ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మనం ఏ విధంగా అయితే మన కుమారులను, మనకు పుట్టిన బిడ్డలను, మన కుమార్తెలను ఏ విధంగా మనం చంకనెత్తుకొని మనం వారిని ప్రేమగా మరి ముద్దాడుతూ పెంచుతూ ఉంటామో, అట్టి రీతిగా మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు, మరి మన తండ్రి అయిన దేవుడు ఈరోజు ఈ యొక్క వాగ్దానంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు కదా, మీరు శంఖం ఎత్తుకొనబెడతారు, మోకాళ్ళ మీద ఆడింపబడతారు. ఇంత గొప్ప సంతోషకరమైన వాక్యం దేవుడు ఇచ్చున్నాడు. ప్రియమందని బిడ్డలారా, ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ప్రార్థనకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలు కారణమవుతున్న దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నువ్వు చూపించే ప్రేమ, నువ్వు చూపించే ఆదరణ, నువ్వు చూపించే దయ ఈ లోకం మేము ఎక్కడ కూడా పొందుకోలేము తండ్రి. అవునయ్యా, మా కుటుంబీకులు మమ్మల్ని ప్రేమించిన వారు మమ్మల్ని విడిచిపెళ్ళిపోవచ్చేమో కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచి వెళ్ళని దేవుడు. నాతోను మాతోను ఉన్నందు మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ఆమేన్.